హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంఖ్య జ్యోతిష్ శాస్త్రం. నేను మీ మురళీధర్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ దివ్య. అంటే ఎవరి పేరైతే డిఐతో స్టార్ట్ అవుతుందో వారి యొక్క జీవితం ఎంత ప్రమాదకరమో, అలాగే ఆ పేరులో ఉన్న బ్యాడ్ వైబ్రేషన్స్ తోడైతే ఇంకా వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా ఎవరు పేరైతే డిఐతో స్టార్ట్ అవుతుందో వాళ్ళు కంపల్సరిగా ఈ వీడియో చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే వారి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే వీళ్ళు అంటే డిఐతో ఎవరైతే పేరు స్టార్ట్ అవుతుందో వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా నేమ్ కరెక్షన్ చేయించుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకు అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను. అలాగే మీలో ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా, మీ పిల్లలకు మంచిగా పేరు కావాలనుకున్నా ఈ స్క్రీన్ పై కనిపిస్తున్నప్పుడు మీరు కాంటాక్ట్ చేయండి. మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంచేతంటే నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ యొక్క వివరాలను కామెంట్స్ ద్వారా తెలియపరిచినట్లయితే మీకు సాధ్యమైనంత వరకు కూడా మీ పేరులో కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వైబ్రేషన్స్ ఏంటని మీకు తెలియపరచడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు జనరల్గా చూసుకున్నట్లయితే దివ్య, ఈ ఎవరి పేరైతే డిఐతో స్టార్ట్ అవుతుందో వారి యొక్క లైఫ్ బాగోదు. ఎందుకు బాగోదు అంటే యాజ్ ఎ ప్రొనాలజీ సిస్టమ్ ప్రకారం చూసుకున్నట్లయితే డిఐ అనేది డై సూచిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా తన మరణాన్ని ఇతరులచే పిలిపించుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే డయానా ది గ్రేట్ ప్రిన్సెస్, ఆవిడ యొక్క మరణం చాలా బాధాకరమైంది. ఆవిడ అర్ధాంతరంగా ప్రమాదానికి గురవడం అనేది జరిగింది. అలాగే ముఖ్యంగా సీనియర్ నటి దివ్య భారతి, తను కూడా తన యొక్క కెరీర్లోనే తన జీవితం అనేది ముగిసిపోవడం అనేది జరిగింది. ఇంకా ముఖ్యంగా మనకు తెలియాలంటే పూర్వం మన చిన్నప్పుడు దగ్గర నుంచి అందరికీ టీవీ కంపెనీ అంటే ఒక డైనోరా. ఈ డైనోరా కంపెనీ అనేది టీవీ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అప్పుడు ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండడం అనేది జరిగింది. అయితే ఈ కంపెనీ ఎంతైతే హై స్థాయికి వచ్చిందో ఇప్పుడు పోటీతత్వం తట్టుకోలేక అది మనకి ఇప్పుడు కనిపించడమే మానేసింది. ఆ పేరులో చూసుకున్నట్లయితే డై సూచిస్తుంది. అలాగే డైనోరా కంపెనీలో ఎన్ఓ నో అనే ఒక ప్రొనాలజీ సిస్టమ్ ప్రకారం ఎన్ఓ నో అని కూడా సూచించడం అనేది జరుగుతుంది. ఇలా మనం పిలిచే పేరులో మంచి వైబ్రేషన్స్ ఉంటే మన యొక్క లైఫ్ బాగుంటుందని చెప్పొచ్చు. జాతకం బాగున్నా సరే మనం పిలిచే పేరులో బ్యాడ్ సౌండ్స్ గాని ఉన్నట్లయితే డెఫినెట్గా వారి యొక్క జీవితంలో అనేక సమస్యలు రావడం అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడు యాజ్ అ ప్రొనాలజీ సిస్టమ్ ప్రకారం చూసి చెప్పాం కదా, దివ్య అని పేర్లు అంటే డీతో స్టార్ట్ అయితే వారి యొక్క లైఫ్ ఎలా ఉందో చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు పైథాగరస్ అంటే న్యూమరాలజీ సిస్టమ్ ప్రకారం వీటి యొక్క వాల్యూస్ ఇచ్చి వాళ్ళ తాలూకా వైబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ డి అంటే 4 1 4 1 1 సారీ 6. నెక్స్ట్ ఇక్కడ 4 9 4 7 1. వీటిని టోటల్ చేసినట్లయితే 4 1 5 6 11 12 13. నెక్స్ట్ 4 9 13 17 24 1 25. ఓవల్స్ తీసేసినట్లయితే 1 1 2 అంటే 11. ఇక్కడ చూసుకున్నట్లయితే 9 1 10 రిమైనింగ్ 15. ఇక్కడ చూడండి, మొత్తం ఈ పేరులో చూసుకున్నట్లయితే ఒక్క 13వ నెంబర్ తప్ప అన్నీ కూడా మంచివే ఉండడం జరిగింది. అయినా సరే వీరి యొక్క లైఫ్ బాగోదు. ఎంచేతంటే 13 అలాగే యాజ్ ఎ ప్రొనాల్ సిస్టమ్ ప్రకారం చూసుకున్నట్లయితే డై, ఈ రెండు కూడా వారి యొక్క లైఫ్ని ఏ విధంగా తీసుకెళ్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. జనరల్గా ఏంటంటే ఈ 13 అనేది చాలా బ్యాడ్ నెంబర్. ఎవరి పేర్లో అయితే ఈ 13 సంఖ్య ఉంటుందో వారి యొక్క లైఫ్ సింపుల్గా చెప్పాలంటే బాగోదని చెప్పొచ్చు. అంటే అది ఆర్థికంగా పరగొచ్చు, లేదంటే వైవాహిక పరంగా చూసుకోవచ్చు, లేదనుకుంటే వ్యాపార పరంగా, లేదా ఉద్యోగం, ఇలా ఏ విధంగా చూసుకున్నా సరే, లేదా బంధువుల పరంగా ప్రతి విషయంలో కూడా దీనికి వ్యతిరేక ఫలితాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరితో గొడవలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తగాదాలను అధికంగా ఉంటాయి. అది విడిపోవడానికి దారితీస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా మరణానికి కూడా దారితీయడం అనేది జరుగుతుంది. అంత డేంజరస్ నెంబర్ 13. అలాగే ఆ పేరులో ఉన్న డిఐ యాజ్ ఎ ప్రొనాలజీ సిస్టమ్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఎవరి పేరులో అయినా సరే సాధ్యమైనంత వరకు కూడా డిఐతో స్టార్ట్ అయితే వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా నేమ్ కరెక్షన్ చేయించుకుంటే వారి యొక్క లైఫ్ బాగుంటుందని ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరిగింది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఎవరి పేరైతే డిఐతో స్టార్ట్ అవుతుందో వాళ్ళు నేమ్ కరెక్షన్ చేయించుకోవడం
చాలా 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 ముఖ్యం. కాబట్టి ఎందుకు ఇంత గట్టిగా చెప్పడం జరుగుతుందంటే, మీ చుట్టుపక్కల ఎవరైనా సరే మీరు ఒకసారి చెక్ చేసుకొని చూడండి. ఎవరి పేరులో అయితే డి అయితే స్టార్ట్ అవుతుందో, వారి యొక్క లైఫ్ ఎలా ఉంటుందో మీకే అది అర్థమవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.